అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం ఒక బలమైన వ్యవస్థ రూపొందిస్తున్నాము. సో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక్క 3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమనుకోవద్దు. 3 minutes చాలా ఇంపార్టెంట్. దీనికి ఏంటంటే 175 నియోజకవర్గాల్లో కూడా మనం టీముని తీసుకుంటున్నాం. వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా అండర్ గ్రౌండ్లో పనిచేస్తారు. వాళ్ళు ఎవరు అనేది బయట ఎవరికి తెలియదు. కానీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా సరే డాగ కళ్ళులాగా వాళ్ళు చూస్తారు. ఆ టీం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు జూలై, ఆగస్టులో జరుగుద్ది. ఈలోగా సమాంతరంగా AP 175 అనే ఒక మొబైల్ యాప్ని మనం రూపొందిస్తున్నాం. ఇది బలమైన మొబైల్ యాప్. అంత సాదాసీదాగా రన్ అయ్యేది సాధారణ మొబైల్ యాప్ లాంటిది కాదు. కొంచెం యాక్సెస్ పరంగా ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా టాప్లో ఉంటుంది. సో దీనికి బ్యాక్ ఎండ్ సర్వర్లు, క్లౌడ్ మేనేజ్మెంట్ అదంతా కూడా మనం వేరే చోట వేరే కంట్రీస్ నుంచి రన్ చేస్తాం. అది మన బేసిక్ ప్లాన్. సో దీనివల్ల ఏంటి, పబ్లిక్ ఏంటి ఉపయోగం, లేదా సబ్స్క్రైబర్స్ మీకేంటి ఉపయోగం? దీనిలో పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్ అనేది మనకు మెయిన్. కొంచెం ఆలస్యం లేట్ అయినా సరే కంటెంట్ ఫ్యాక్ట్ చెక్, ఏది వాస్తవమో అదే ఇస్తాం. అలాగే ఇన్సైట్స్ ఇస్తాం. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఉదాహరణకు నిన్న నెల్లూరు జిల్లాలో ఒక కొత్త ఎమ్మెల్యే గారు, కొత్త ఎమ్మెల్యే కాదులే, ఆయన పాత ఎమ్మెల్యేనా, కాకపోతే ఈ సింబల్తో కొత్త, అక్కడ ఇసుక అవినీతి జరుగుతోంది, ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. ఆయనకి CMO నుంచి వార్నింగ్ వెళ్ళింది. సో అటువంటివన్నీ కూడా మనం దానిలో ఫస్ట్ అందరికంటే ముందు ఇస్తాం. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రావు ఇటువంటి వార్తలు, అటువంటివి ఇస్తాం. అంటే నియోజకవర్గాల వారీగా జరుగుతున్న గ్రౌండ్ అప్డేట్స్, ఇన్సైట్స్ ఎప్పుడప్పుడు ఇస్తుంటాం. అలాగే ఆ నియోజకవర్గ కంప్లీట్ హిస్టరీ, పొలిటికల్ ప్రొఫైల్స్, లీడర్స్ ప్రొఫైల్స్ అది ఇది ఇస్తాం. ఎమ్మెల్యే పనితీరు మీద 6 monthsకి ఒకసారి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ ఇస్తుంటాం. దీంతోపాటు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజా ఫిర్యాదులు తీసుకోవడానికి వీళ్ళు ప్రతి సోమవారం తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం తీసుకునే ఫిర్యాదులు వేరు, మనం తీసుకునే ఫిర్యాదులు వేరు. ప్రభుత్వం ఎవరైనా ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకుంటే వాళ్ళని వెంటాడతారు, అదేదో నామకే వాస్తవిగా ముగించేస్తారు. కానీ మనం ఇంటర్నల్గా కరప్షన్కి సంబంధించి లేదా వేరే సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకొని దాన్ని అక్కడ అధికారులకు ప్లస్ ఎమ్మెల్యేలకు అటాచ్ చేస్తాం. ఇలా ఒక బలమైన వ్యవస్థ రూపొందిస్తున్నాం అనమాట. అంటే మనమే ప్రతిపక్షం, మనమే ప్రజాపక్షం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. సో మనమే ప్రతిపక్షంగా మారతాం, మనమే ప్రజాపక్షంగా మారతాం. అందుకు ఒక బలమైన వ్యవస్థ రూపొందిస్తున్నాను. దీనిలో నాకు మీ అందరి సహకారం కావాలి. అది టీం పరంగా నేను తీసుకుంటున్నా, చాలామంది ఆల్రెడీ వచ్చారు. అలాగే ఫైనాన్షియల్గా కూడా దీనికి చాలా ఖర్చు అవుద్ది. ఇదంతా కూడా నాన్ రిటర్నబుల్ కాబట్టి చాలా ఖర్చు అవుద్ది. నెక్స్ట్ 5 years రన్ చేయడానికి ఎంత అవసరమో ప్లాన్ చేసుకున్నా. అందుకు నేను చాలామందిని ఓపెన్గా అడుగుతున్నాను అనమాట. సో దీనికి నాకు సహకరించాలి అనుకున్న వాళ్ళు, ఐడియా నచ్చింది, బాగుంది, మీరు రన్ చేయండి, మీ వెంట ఉంటాము, మీకు ఫైనాన్షియల్గా సహకరిస్తాము అనుకునే వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, అందరూ అవసరం లేదు. ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్లో టచ్లోకి రండి. ఇంకా డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను, నా ప్లాన్ ఏంటనేది నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. సో మీరు ఏమైనా సహకరించాలి అనుకుంటే అప్పుడు ఇద్దరు కానీ 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదా ఈ నెంబర్కి ఫోన్పే కూడా ఉంది, మీరు ఫోన్పే కూడా చేయొచ్చు. ఏదైనా మీ ఇష్టం. లేదు నాతో మాట్లాడాలి, ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడాలి అనుకున్నా సరే మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. ఇది మాత్రం ఒక కొత్త తరహా వ్యవస్థ. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. అసలైన ప్రతిపక్షం అంటే ఏంటి, అసలైన ప్రజాపక్షం అంటే ఏంటి అనేది మనం బలంగా చూపించబోతున్నాం. అది సో అది పక్కన పెడితే ఇక పిన్నెల్లి అరెస్ట్. ఇప్పుడు ఈనాడులో బ్యానర్ వార్త ఇదేనమాట ఈరోజు. పిన్నెల్లి అరెస్ట్, EVM ధ్వంసం, CIపై హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. సరే, ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలి. యాక్చువల్లీ నాకు పొలిటికల్గా పరిచయాలు ఉన్నాయి. నేను ఇటువంటి విషయాలు ఇలా యాప్, న్యూస్ అంటే ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఇస్తారు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే ఇస్తారు. ఒక 10 మంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే భారీగా ఇస్తారు. కానీ మనం రూపొందిస్తున్నదే వాళ్ళ మీద ఫైట్ చేసే వ్యవస్థ కదా. మనం రూపొందిస్తున్నదే ప్రభుత్వం తప్పు చేస్తే నిలబెట్టే వ్యవస్థ. అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గర ఎలా తీసుకోగలం? మనకేం అవసరం? వాళ్ళ దగ్గర ఆత్మాభిమానం తాకట్టు పెట్టి, న్యూస్ తాకట్టు పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే నేను అటువంటి పొలిటికల్ వ్యవహారాల జోలికి, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది ఒక్క పొలిటీషియన్తో కూడా డిస్కస్ చేయలేదు. నాకు ఎంతో క్లోజ్, ఎంతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరితో నేను డిస్కస్ చేయట్లా, వాళ్ళెవరికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. కేవలం సబ్స్క్రైబర్స్ ద్వారా నమ్ముకొని మాత్రమే రూపొందిస్తున్నాను అనమాట. అందుకే మీ సహకారం మాత్రమే కోరుతున్నాను.
ఒక్క పొలిటీషియన్ దగ్గర కూడా మనం తీసుకోం, ఒక్క పార్టీ దగ్గర కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మన ఆత్మాభిమానం, మన కంటెంట్, మన విలువలు వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే వాళ్ళ చిన్న చూపు చూస్తారు. సో వాళ్ళు వేరే అనమాట. పొలిటీషియన్స్ దగ్గర రూపాయి తీసుకున్నా వాళ్ళు ₹1,00,000 బిల్డప్ ఇస్తారు. అది మనకు అనవసరం. సరే, అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పాపాలు పండాయి ఇన్నాళ్లకు. సార్వత్రిక ఎన్నికల రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడం, రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. అలాగే కారంపూడిలో అరాచకం సృష్టించారు, సిఐ మీద దాడి చేశారు. ఇవన్నీ పెద్ద పెద్ద కేసులు ఉన్నాయన్నమాట. సో ఎట్టకేలకు ఆయన పోలీసులకు చిక్కారు. హైకోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకే ఈనాడులో ఇంత బ్యానర్ వార్త రాశారు. ఇన్నాళ్లకు పాపం పండింది. ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడ్డ పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గాన్ని చెంబల్లోయగా మార్చేసిన అరాచక శక్తి వైకాపా మోకల్ని తాలిబన్ల మాదిరిగా తయారు చేసి దారుణ దమనకాండ, తెదేపా సానుభూతి పరులపై దాడులు, హత్యలు. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ నేపథ్యంలో ఈనాడులో ఈ కంటెంట్ రాశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అక్కడ ఎటువంటి అరాచక శక్తిగా మారారు, ఏమేమి తప్పులు చేశారు, ఎటువంటి దౌర్జన్యాలు చేశారు, చెంబల్లోయగా మార్చేసి ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈనాడులో చాలా స్పష్టంగా రాసుకొచ్చారనమాట. సో అందుకే ఈనాడులో బ్యానర్ వార్త అదే. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఈనాడులో గతంలో 3-4 వార్తలు, పెద్ద వార్తలు వచ్చాయి. అందుకే ఫైట్ చేశారనమాట. సరే, అది పక్కన పెడితే ఓం బిర్లాయే సభాపతి. 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ. మూజువాని ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరని ప్రతిపక్షాలు. సభాపతికి ఎన్నికలు జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఎన్నికలు లోక్సభ స్పీకర్ ఎన్నికలను అంత హడావుడి చేసింది జాతీయ మీడియా. ఎన్నిక ప్రొసీజర్ మొత్తం 12 నిమిషాల్లో ముగిసిపోయింది. ఇటువైపు అభ్యర్థిని వీళ్ళు తీర్మానించారు, అటువైపు అభ్యర్థిని వాళ్ళు తీర్మానించారు, బలపరిచారు, ఆమోదించారు. ఎన్నిక ఏమైనా సీక్రెట్ ఓటింగ్లో జరుగుద్దేమో, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్లో జరుగుద్దేమో, అప్పుడు రసవత్తరంగా ఉంటుంది అనుకుంటే అలా జరగలేదు. మూజువారి ఓటుతో నిర్వహించారు. మూజువారి ఓటు అంటే ఎవరు ముందస్తుగానే ఫిక్స్ అయినట్టే అయిపోద్ది అనమాట. మూజువారి ఓటుకి అంత నిబద్ధత ఉండదు, కానీ అవే ఫాలో అవుతుంటారు ఎక్కువగా. ఎందుకంటే అది ప్రోటెం స్పీకర్, ఆ కుర్చీలో కూర్చున్న ప్రోటెం స్పీకర్ ఇష్టం. అదే బ్యాలెట్ ఓటింగ్, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పెట్టుంటే రసవత్తరంగా ఉండేది, వేరే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ అంతా బీజేపీ కదా, అంతా బీజేపీ మాయ కాబట్టి ఓం బిర్లా గారికి సభాపతిగా గెలిచేశారు ఆయన. ఇక రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తివేయండి. రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలి. అది మరీ అసాధ్యంలేండి. నేరాల శాతం 0గా ఉండాలా? అధికారులు ఓకే, ఎనీవే ఉండాలని కోరుకోవడం మంచిదే. అయితే దానికి తగ్గట్టు పోలీసులు ఫ్రెండ్లీగా పనిచేయాలి, అలాగే కఠినంగానూ పనిచేయాలి. పోలీసులు అంటే అసహ్యభావం ఉంది ఇప్పుడు కొన్ని వర్గాల్లో, కొంతమందిలో పోలీసులు అంటే అసహించుకొని చేదరించుకునే భావం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో వాళ్ళు పనిచేసిన పని కారణంగా. ఇప్పుడు వాళ్ళ మీద భయం కలగాలి, భక్తి కలగాలి. భయము భక్తి ఉండాలి, అప్పుడే పోలీసింగ్ అంటే గౌరవం. సో అది చంద్రబాబు గారు నిన్న చెప్పినట్టున్నారు. రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలి, అధికారులు వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి. కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు వైకాపా 5 ఏళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీ షీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీ షీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారంట. అది నిన్న కుప్పంలో నిర్వహించారు. కుప్పం 2 రోజుల సభ, 2 రోజుల పాటు కుప్పం పర్యటన ముగిసింది. ఆయన ఈరోజు విజయవాడ వస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే రామోజీరావు గారి సంస్మరణ సభ ఈరోజు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించబోతోంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు కేంద్ర మంత్రులు కూడా కొంతమంది రాబోతున్నారు. సో ప్రెస్టీజియస్గా జరగబోతోంది రామోజీరావు గారి సంస్మరణ సభ. ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి, 20,19,000 పాస్ పుస్తకాలు వెనక్కి వచ్చాయంట. వాటి మీద రాజముద్ర వేసి, ఎందుకంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఆయన ఏం ఘనత సాధించాడని, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేశాడా, ఆయన ఏమైనా మన తెలుగు రాష్ట్రాల కోసం ఏమైనా పాటుపడ్డాడో, ఆయన ఫోటో ఆయన వేసుకున్నాడు.
తన తండ్రికే ఆ ఆలోచన రాలా, కానీ ఆయనకు ఆలోచన వచ్చింది. అందుకే తండ్రికి రెండోసారి అధికారం వచ్చింది, కొడుక్కి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు పాపం. రాజముద్రతో మళ్ళీ పంపిణీ, పాత పద్ధతిలోనే డిజైను, అధికారులతో చర్చించిన మంత్రి అనగాన సత్యప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకొని ఉన్నారు. రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్టు జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి అందించారు. జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఇవ్వబోతున్నారన్నమాట. ఎవరు సీఎం కుర్చీలో ఎవరున్నా సరే పేర్లు మారకూడదు, సింబల్ మారకూడదు. కానీ గత ప్రభుత్వం అదే ఇంకా కూర్తో సొంత ఫోటోలు వేసుకోవడం ఏంటి, శిలాఫలకాల మీద పేర్లేంటి, పొలాల్లో రాళ్ళ మీద పేర్లేంటి, పాస్ పుస్తకాల మీద పేర్లేంటి, సర్టిఫికేట్ల మీద పేర్లు ఫోటోలు. అసలు నాకు కొన్ని మాటలు వస్తున్నాయి, ఆపేస్తున్నాను. కానీ నేడు రామోజీరావు సంస్మరణ సభ. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసింది. విజయవాడ శివారు కానూరులోని 100 అడుగుల రోడ్లోని అనుమోలు గార్డెన్స్లో జరగబోతోంది ఈ మీటింగ్. ఇది దానికి సంబంధించిన ఏర్పాట్లు. అవి పక్కన పెడితే అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, కర్ణాటక వ్యాపారవేత్తలకు చంద్రబాబు పిలుపు. మంచిది, అరుదైన అవకాశం ఇది. ఓం బిర్లాకు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు అభినందన. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ పదవిని చేజెక్కించుకునే అవకాశం రావడం అత్యంత అరుదని, అలాంటి గౌరవాన్ని దక్కించుకున్న సభాపతి ఓం బిర్లాకు అభినందనలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మంచిదే. మీ అందరికీ పార్లమెంటు ఓ విశ్వవిద్యాలయం. దేశం స్థితిగతులను ఇక్కడి నుంచి ఎంతో తెలుసుకోవచ్చు. తెదేపా ఎంపీలకు ప్రధాని మోదీ ఉద్బోధ. పార్లమెంటు పెద్ద విశ్వవిద్యాలయమని, దీని నుంచి ఎంపీలు ఎంతో నేర్చుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెదేపా ఎంపీలకు ఉద్బోధించారు. బుధవారం స్పీకర్ ఎన్నిక పూర్తయ్యాక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తెదేపాకు చెందిన 16 మంది ఎంపీలు పార్లమెంటు భవనంలోని ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వాళ్ళతో మాట్లాడి ఆత్మీయ పలకరించి ఇదంతా చేశారంట. బాగానే ఉంది. ఏపీ అభివృద్ధికి సాధ్యమైందంతా చేస్తాం. ఈ ఎక్స్లో పోస్టులు మాటలు మాకేం వద్దు. ఇమీడియట్గా 10,000 కోట్లు ఇవ్వండి పోలవరంకి, ఇమీడియట్గా 10,000 కోట్లు ఇవ్వండి అమరావతికి. ఆ తర్వాత ఎక్స్లో ఎన్ని 10,000 పోస్టులు పెట్టుకోండి, మాకు అనవసరం. మాటలు చేతల్లో చూపించాలి, మాకు చేతల్లో కనిపించాలి మాస్టరు, మాటలొద్దు. రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్దన్ రెడ్డి. సో మనం రూపొందించబోయే యాప్లో రోడ్లు బాగోకపోయినా మీరు ఫోటోలు తీసి అప్లోడ్ చేయొచ్చు దానిలో. అది నేను నేరుగా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్కి వెళ్ళేలా కనెక్ట్ చేస్తాం ఇంటర్నల్గా. అది మనం తీసుకురాబోయే యాప్లో ప్రత్యేకత. ఎక్కడైనా రోడ్లు బాగలేవు, ఆ రోడ్డు ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసి ఎక్కడిది ఏంటనేది రాసి మీరు పోస్ట్ చేస్తే, పబ్లిష్ చేస్తే అది బయట ఎవరికి కనిపించదు, బయట యూజర్స్కి కనిపించదు. ఎవరు పోస్ట్ చేశారో వాళ్ళకి కనిపిస్తుంది. దానికి ఒక టికెట్ ఇస్తాం, ఒక టోకెన్ ఇస్తాం. అది ఎవరు ఓపెన్ చేస్తారో ఆ టోకెన్ నెంబరు పలానా మంత్రికి లేదా పలానా డిపార్ట్మెంట్కి లేదా పలానా ఎమ్మెల్యేకి ఆ టోకెన్ నెంబర్ వెళ్తుంది, వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. అది మనం రూపొందించబోయే వ్యవస్థ. ఇప్పుడు వరకు ఎక్కడా లేదు, ఒక భిన్నంగా వెళ్తున్నాం అన్నమాట. సో అందుకే నేను అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాను. 2092 కోట్లలో మిగిల్చింది 7 కోట్లే. స్వచ్ఛాంధ్ర సంస్థలో భారీగా నిధులు మళ్లించిన వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో నిధుల వ్యయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. సమీక్షలో అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాగుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో దురుసు మంగళగిరి పట్టణ సిఐ శ్రీనివాసరావుపై బదిలీ వేటు. శ్రీనివాస్ గారు అంట, ఈ సిఐ గారు ఓవరాక్షన్ చేశారంట పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో, అందుకని ఆయన్ని బదిలీ చేశారు. గతంలో జనసేన ఆఫీస్లో ఆయనే ఓవరాక్షన్ చేశారు, అప్పుడు పంపించేశారు. తెలుగు జాతి కీర్తి శిఖరం. రామోజీరావు గారి సంస్మరణ సభ ఈరోజు ఉన్న నేపథ్యంలో రామోజీరావు గారి గురించి బాగా తెలిసిన నాగేశ్వరరావు గారు, మా జర్నలిజంలో మా గురువు గారు, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్,
గత 25 ఏళ్ళుగా ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూనే ఉన్నారు. అలాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఆయన నాగేశ్వరరావు గారు. సో నాకు జర్నలిజం విలువలు, జర్నలిజం పాఠాలు నేర్పించి ఆయననమాట. ఆయనతో పాటు కొంతమంది గురువులు. సో ఆయన ఈరోజు రామోజీరావు గారి గురించి రాశారు. ఎందుకంటే రామోజీరావు గారిని చాలా దగ్గర నుంచి చూశారు ఆయన. రామోజీరావు స్వయం కృషితో ఎదిగి తెలుగువారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దార్శనికుడు, మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన కృషివలుడు, చేపట్టిన ప్రతి పనిలో తనదైన ముద్ర వేసిన కార్యసాధకుడు, అనితర సాధ్యమైన పట్టుదల క్రమశిక్షణలతో సంపద సృష్టించి వేల మందికి ప్రత్యక్షంగా మరెన్నో వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన పారిశ్రామికుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మీడియా, వినోదం, ఆర్థిక, ఆతిథ్య, వ్యాపార రంగాల్లో ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం. కరెక్టే కదా. ఆయన నాట్ ఓన్లీ మీడియా మొగలు మాత్రమే కాదు, ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపారాలు చేశారు, సక్సెస్ అయ్యారు. రామోజీరావు గారు ఒక పెద్ద పుస్తకం. మనం భారతదేశంలో పరిపాలించడానికి రాజ్యాంగాన్ని ఎలా అమలు చేసుకుంటున్నామో, మనం ఏ విధంగా జీవించాలి, జీవన విలువలు ఏ విధంగా ఉండాలి, జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, విలువలు ఏ విధంగా ఉండాలనడానికి రామోజీరావు గారి రాజ్యాంగం మనం ఫాలో అవ్వచ్చు. రామోజీరావు గారి రూల్స్ మనం ఫాలో అవ్వచ్చు. అంత డిసిప్లైన్ ఉంటుంది. ఆయన గురించి తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇక పిన్నెల్లి పాపం పండింది, ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో ఎట్టకేలకు అరెస్టు, ఇదంతా ఓకే. తర్వాత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టే నిదర్శనమన్న కేంద్ర ఎన్నికల సంఘం. తర్వాత వెళ్ళిపోదామని చక్కబెట్టేస్తున్నారు. రాయలసీమ వర్సిటీ 25 మందికి ఎంటీఎస్ అమలు చేసిన వీసీ, నాగార్జునలో అతిథి అధ్యాపకుల సర్వీసు పొడిగింపంట. వెళ్ళిపోయే ముందు చక్కబెట్టేస్తున్నారు. హైదరాబాదు విజయవాడ హైవే విస్తరణకు మోక్షం. హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎంఆర్ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ జీఎంఆర్ మధ్య ఒప్పందం కుదిరింది. పోన్లా, కొంచెం అది ఎక్స్టెండ్ చేస్తే బెటర్, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, ఇది ఈనాడులో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మన అందరికీ ఎంతో ఇష్టం సాక్షి పత్రిక, మన అందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక. చదవకపోతే ఎలా? అర్జెంటుగా దాన్ని చదివేద్దాం. సచివాలయాల్లో సమున్నత సేవలు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం. పాలనలో వైఎస్ జగన్ వినూత్న వరవడిపై నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సదస్సులో నిపుణుల ప్రశంసలు. అవే ఉంచాయి మనకి, ప్రశంసలు మాత్రమే మనకు మిగిలే బిస్కెట్లు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. ఈ అద్భుతం కాబట్టే 11 సీట్లు ఇచ్చారు. అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం, అపూర్వం అని చెప్పి మనం భజన చేసుకోవడమే తప్ప అక్కడ జనాలకు చేసింది ఏమీ ఉండదు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు, సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం, ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసలు. గ్రామ వార్డు సచివాలయాలతో ఎన్డీజీ లక్ష్యాల సాధన. అందుకే సొంతంగా ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసుకోగలిగారు. ఇన్ని చేశారు కాబట్టే సొంతంగా ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసుకోగలిగారు. ఇప్పుడు ఇంకా వీటిని ఇలాగే పొగుడుకొని ఇవే గొప్ప అనుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో వాలీబాల్ టీం ఏర్పాటు చేసుకుంటారు. క్రికెట్ టీం కూడా ఉండదేమో. స్పీకర్గా ఓం బిర్లా, విపక్ష అభ్యర్థి సురేష్పై విజయం, మూజువాని ఓటుతో ఎన్నిక. ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ అభినందన. సీటు దాకా తోడ్కొని వెళ్ళిన వైనం, విలువలకు పట్టం కడతా బిర్లా. సభలోనే తొలి రోజు వాయిదా పర్వం. ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా తీర్మానం. తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు. పార్లమెంటు ఆవరణలో బీజేపీ నిరసన. మంచిది. పిన్నెల్ అరెస్ట్ ఓకే. క్వారీలపై ఇది చదవాలండి మనం. విపక్షంలో పెద్ద పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా. కేంద్ర రాష్ట్ర చట్టాలు చెబుతున్నది అదే. 10% సీట్లు ఉంటేనే ఆ హోదా ఇవ్వాలనే నిబంధన ఏ చట్టంలోనూ లేదు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచార్య స్పష్టీకరణ. పాపం ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన పార్టీ కేంద్రం మెడలు ఉంచి ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు మెడలు ఉంచుకొని ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు. ఎంత చావు కర్మ అండి, ఎంత కర్మ వచ్చిందండి పాపం. దేశంలో ఏ పార్టీకి రాకూడదండి ఈ కర్మ. దేశంలో ఏ పార్టీకి రాకూడదు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయింది. విపరీతమైన స్కాములు చేశారు. 2G స్పెక్ట్రమ్ అని, కోల్ స్కామ్ అని రకరకాల స్కాములు చేశారు, అరాచకాలు చేశారు. అందుకే
2014 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా కోసం వాళ్ళు కూడా పోరాడారు. సుప్రీం వరకు వెళ్ళారు, సుప్రీం ఒప్పుకోలేదు. స్పీకర్దే అంతిమ నిర్ణయం అని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు అలా రెచ్చిపోయి అలా పడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, 5 ఏళ్ళ అధికారంలో విపరీతంగా రెచ్చిపోయారు. మాయ మాటలు చెప్పారు, అరాచకాలు చేశారు, వికృతమైన పాలన అందించారు. అందుకని ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోయేసరికి దానికోసం పోరాడుతున్నారు. ఓ సొంత పత్రిక ఉంది కదా, వార్తలు రాసుకుంటున్నారు. అది స్పీకర్కి నచ్చితే ఇస్తాడు, లేకపోతే లేదు. చట్టంలో లేనప్పుడు స్పీకర్దే విచక్షణాధికారం. చట్టంలో ఉంటే స్పీకర్ కూడా ఏం చేయలేడు. చట్టంలో లేదు కాబట్టి స్పీకర్ నిర్ణయానికి వదిలేయాలి. సుప్రీంకోర్టు అదే చెప్పింది. 2014, 2019లో కేంద్రం స్థాయిలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదని, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మేము చట్టసభల విషయాల్లో మేము జోక్యం చేసుకోము, స్పీకర్ నిర్ణయమే అది అని చెప్పిందనమాట. సో అలాగే అదే జరుగుద్ది. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా కోసం ఎంత పోరాడినా సరే వేస్టే. అదేదో ప్రత్యేక హోదా కోసం పోరాడుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏం మాస్టారు, ఏంటండి ఉపయోగం మీ వలన? క్వారీలపై కూటమి నేతలు జులుం. రాష్ట్ర వ్యాప్తంగా క్వారీల్లో స్తంభించిన తవ్వకాలు. తమ లెక్క తేల్చాకే క్వారీయింగ్ చేయాలని ఎమ్మెల్యేల హుకుం. అలాగే ఇదిగోండి, మనం రూపొందించిపోయే యాప్లో ఇవి కూడా ఉంటాయి. ఎక్కడైనా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, లేదా ఎక్కడైనా మట్టి తవ్వకాలు, క్వారీలు జరుగుతున్నాయి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు మీకు సమాచారం వచ్చింది. మీరు దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. నేను ఇమీడియట్గా దాన్ని క్రాస్ చెక్ చేసుకొని వీడియో చేస్తాం. మనం ఇమీడియట్గా వీడియోలు చేసేస్తాం అటువంటి వ్యవహారాల మీద, లేదా సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. ఈ రెండూ ఉంటాయన్నమాట. దానికోసం ప్రతి జిల్లాలో ఒక కోఆర్డినేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అయితే వీళ్ళందరికీ శాలరీస్ అది ఇది ఇవ్వలేం. మనం 175 నియోజకవర్గాల్లో టీంకి శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే బోల్డ్ అవుద్ది. అలాగే జిల్లా స్థాయిలో మనం రూపొందించిపోయే వ్యవస్థకు కూడా ఇవ్వలేం. కాకపోతే దానికోసం ఆలోచిస్తున్నాం. రకరకాల ప్రపోజల్స్, రకరకాల ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ వ్యవస్థ సృష్టించడం ఖాయం. దాన్ని 5 ఏళ్ళు నడిపించడం ఖాయం. అది రిటర్న్స్ వచ్చినా రాకపోయినా మీలో కొంతమంది పెద్దలు సహకరిస్తే నేను అనుకున్నది సాధించగలను అనే నమ్మకం. సో నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఇందాక ఇచ్చాను కదా వాట్సాప్ నెంబరు, దానికి కాంటాక్ట్ అవ్వండి. తమ లెక్క తేల్చాకే క్వారీయింగ్ చేయాలని ఎమ్మెల్యేల హుకుం. దీంతో 15 రోజులుగా ప్రభుత్వానికి మైనింగ్ రాయల్టీ బంద్. తవ్వకాలు లేకపోవడంతో ఇబ్బందుల్లో రవాణా పరిశ్రమ. ముడి సరుకు లేక పలు పరిశ్రమలకు ఆటంకాలు. మరోవైపు పలు చోట్ల యథేచ్ఛగా టీడీపీ అక్రమ మైనింగ్. లోకేష్ దత్తత గ్రామంలోనే అనధికారికంగా మట్టి తవ్వకాలు. ఏమట్టా జరుగుతున్నాయి? సరే, ఎంపీ గారి బస్సులా అయితే ఓకే. నిబంధనలకు విరుద్ధంగా ఓ విద్యాసంస్థ బస్సుల రిజిస్ట్రేషన్లు, కేంద్ర చట్టం బేఖాతరు, భద్రతా ప్రమాణాల గాలికి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది చిత్రం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక విద్యాసంస్థ బస్సులు అంటే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంట. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై యథాస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలకు హైకోర్టు బ్రేకులు వేసింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసిందంట. అనగాని ఇలాకాల ఆగన విధ్వంసం. మంత్రి అనగాని ఇలాకా రేపల్లో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టు విచక్షణారహితంగా చితకబోతున్నారు. గతంలో అనగాని ఇలాకాలోనేగా ఆ వెంకటేశ్వర గౌడ్ అనే కుర్రాన్ని తగలబెట్టారు వైసీపీ వాళ్ళు. మరి అక్కడ మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అన్ని పాపాలు, అరాచకాలు చేసినప్పుడు వాళ్ళు ఊరుకోరుగా. గతంలో ఇదే నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు. ఒక బీసీ కుర్రాన్ని తగలబెట్టారు. మా అక్కను ఎందుకు మీరు ఏడిపిస్తున్నారు అని చెప్పినందుకు. ఆంధ్రజ్యోతి 1861 కోట్లు అవుట్ అంట. విలువలు గల నేత, విశ్వసనీయ మేత. ఎన్నికల ఏడాదిలో అవుట్సోర్సింగ్ వ్యయం 2861 కోట్లు. 2018-19తో పోల్చితే 3 రెట్లు కంటే ఎక్కువ. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి అవుట్సోర్సింగ్ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో 400 మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. వీరు చేసింది అచ్చంగా వైసీపీ సేవ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టా పేజీల్లో అసభ్యకర పోస్టులు పెట్టే పేటీఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ పొద్దు నుంచే చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఏపీడీసీ, దీని చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు అనుకుంటా. వాళ్ళకు కొన్ని మనం ఐడ్రీమ్ ఉంది కదా, మనం చూస్తుంటాం. మన ప్రఖ్యాత జర్నలిస్ట్ నాగరాజు గారు అండ్ సో చాలామంది ఇంటర్వ్యూలు చేస్తారు. ఐడ్రీమ్ ఎవరిది?
ఒక వైసీపీ ముఖ్య నాయకుడిది వాసుదేవరెడ్డి గారు. ఆయన ఏపీడీసీ చైర్మన్గా ఎండీగా కూడా ఉన్నారు. ఆ టైంలో వైసీపీకి భజన చేయడం, వైసీపీకి సేవ చేయడం, ప్రభుత్వం రూపాయి చేస్తే 100 రూపాయలు భజన చేయడం, ఇది అంటారు కదా, పావలా కొరకు ముప్పావల మసాలా అంటారు కదా, ఆ టైప్ అనమాట. అలా చేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వ ఖజానాను ఈ విధంగా వెలగబెట్టారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారో తెలుసా? ఒకే ఒక్క ఏడాదిలో 1800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తన సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు పెట్టేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ ఖర్చును జనంపైనే రుద్దేశారంట. ఎంత తప్పండి, ఎంత పాపమండి. జనం సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకున్నారు, జనం సొమ్ముతో సాక్షి పత్రిక ఆదాయం పెంచుకున్నారు, జనం సొమ్ముతో సొంత ఇంటికి సెక్యూరిటీ పెంచుకున్నారు. అంతా జనం సొమ్మే. జనం సొమ్ముతో కార్యాలయాలకు రంగులు వేసుకున్నారు, పార్టీ రంగులు. జనం సొమ్ముతో సర్టిఫికేట్ల మీద ఫోటోలు వేసుకున్నారు. సిగ్గు, వద్దులే మింగేస్తున్నా. జనం సొమ్ముతో చేయకుండా పనులన్నీ చేశారు. సర్లే, అందుకేగా ఓడిపోయారు. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళని అండం. ఎట్టకేలకు పిన్నెల అరెస్టు, ఈవీఎం ధ్వంసము, హత్యాయత్నం కేసుల్లో అదుపులోకి, ఎస్పీ కార్యాలయానికి తరలింపు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన వెంటనే రంగంలోకి పోలీసులు. మొత్తం 14 కేసులు అంట. పిన్నెలకి హైకోర్టు షాకు, నేరారోపణలు తీవ్రమైనవి, బెయిల్ ఇస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు, బెయిల్ పిటిషన్లు కొట్టివేత, పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, హత్యాయత్నం కేసుల్లో బెయిల్ కోరిన పిన్నెల్లి. అయితే దానివల్ల దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం, బెయిల్కి సహేతుక కారణాలు లేవన్న బెంచ్. ఓకే. స్పీకర్గా ఓంప్రకాష్ బిర్లా. రాహుల్ ఇలా. మరి జగన్ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కనీసం అక్కడ ఆ రోజు మర్యాద పాటించలేదు. మొహం చూపించడానికి ఆయనకి ఇష్టం లేదు. సభకు మొహం చూపించుకోలేకపోయాడు ఆయన. మనమంతా ఒకటే, సమస్యలుంటే నాతో చెప్పండి, నేను ఎక్స్లో పోస్ట్ చేస్తాను, అంతకుమించి ఏం చేయను. లోక్సభ చర్చల్లో పాల్గొనండి. టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన, అరగంట భేటీ, సరదా సంభాషణ. లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత మోదీని కలిసి సత్కరించిన ఎంపీలు. బాగుంది. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు. మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర, తప్పంతా సిసోడియాది అంటున్నారు సిబిఐ న్యాయవాద వాదనలు. ఇది మీడియా వేదికగా సిబిఐ కుట్ర. కేజ్రీవాల్ పాపం, కేజ్రీవాల్ గారు ఒక పాఠం. అవినీతి రహితంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఉద్యమించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి వరుసగా రెండోసారి అధికారం చేసి, ఆయనే ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి అవినీతి చేసి, ఆ డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఖర్చు చేసి, కేంద్రం చేతిలో చిక్కుకొని ఆధారాలతో సహా దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్ళిపోయారు. కేజ్రీవాల్ గారు ఖచ్చితంగా ఒక పాఠం దేశ రాజకీయ నాయకులకు. అక్రమ తవ్వకాలు నిజమే, ఇకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు. ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు. నదులను తోడేసిన ప్రతిమా ఇన్ఫ్రా జేసీకేసీ. మైను పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, కనీసం వాటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. నాగేంద్ర కుమార్ పంపిన ఫోటోలన్నీ వాస్తవాలు. మే 18న సుప్రీంకోర్టుకు కేంద్ర బృందం నివేదిక. బుకాయించి అడ్డంగా దొరికిపోయిన జగన్ సర్కారు. నన్ను కుప్పంలో లాక్ చేయాలని కుట్ర, ఓటుకు 5,000 పంచారు. కొందరు టీడీపీ నేతలను మభ్యపెట్టారు, అందుకే ఆశించిన మెజార్టీ రాలేదు. పేదరిక నిర్మూలనకు ఇక్కడి నుంచే శ్రీకారం. సింపుల్ ప్రభుత్వం, సమర్థ పాలన, ఇదే నా సర్కారు విధానం. అధికారులు అలా పనిచేయాలి. బలవంతపు జన సమీకరణలు ఉండవు, భారీ కాన్వాయ్ హంగామా ఉండదు. కుప్పంలో ముగిసిన పర్యటన. ఇకపై ఏదైనా మీటింగులు జరిగితే బలవంతపు జన సమీకరణ ఉండదంట, భారీ కాన్వాయ్లు కూడా ఉండవంట. బాగానే ఉంది, ఇదంతా మంచి వ్యవస్థే. చంద్రబాబు గారి ఆలోచనలు, మాటలు అయితే బాగున్నాయి. సో అవన్నీ ఆచరణలోకి రావాలని కోరుకుందాం. సో ఇది 3 పత్రికల్లో ఉన్న ప్రధానమైన వార్తలు. సో మీరు ఇప్పుడు మొత్తం చూశారు కదా. నేను చెప్పిన వీడియో స్టార్టింగ్లో చెప్పిన నా ఆలోచన, ప్రతిపాదన ఎలా ఉంది, దానిలో ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా, ఇంకా ఈ వ్యవస్థలో మీరు ఎలాగో ఒక పెద్ద వ్యవస్థ తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఇలా చేయండి, ఈ మార్పులు చేయండి అని ఎవరైనా సలహాలు ఇవ్వాలన్నా, మీ సూచనలు ఇవ్వాలన్నా నా వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఒక బలమైన పునాది పడింది. జర్నలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా మీ అందరికీ నేను దగ్గర అవ్వగలిగాను ఈ 2 ఛానళ్ళ ద్వారా. ఈ బలమైన పునాదిని, బలమైన వ్యవస్థని నేను మరింత ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. నాకు వచ్చిన రెవెన్యూతోనో, నాకు వస్తున్న వ్యూస్తోనే నేను సంతృప్తి పడను. నేను ఎప్పుడూ కూడా ఉన్న చోట ఉండను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి గ్రోత్,
ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకా గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే అనుకుంటానన్నమాట. సో ఆ అవకాశం మీరు ఇస్తే మీ ఆలోచనలు నేను అమలు చేస్తా, నా ఆలోచనలకు మీరు సహకరించండి, కలిసి చేద్దాం ఏదైనా సరే. నేను అన్నిటి విషయాల్లో కూడా సబ్స్క్రైబర్స్ని కలుపుకుంటాను, వ్యూయర్స్ని కలుపుకుంటాను. థ్యాంక్ యూ.